ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి శనిగ్రహ వక్ర సంచారం పూర్తయినందువలన అష్టమ శని దోషం అనేది ప్రారంభమవుతున్నది. అష్టమ శని వలన ఈ రాశికి సంబంధించినటువంటి వారి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయంలో ఆలస్యత ఏర్పడటం, పనుల్లో చికాకు కలగటం, అనుకున్న పనులు ముందుకు కాకపోవటం, ఏది చేపట్టినా వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతుంటాయి. కుటుంబ పరంగా బాగుంటుంది. ధనం సమయానికి చేతికి అందటంలో వాయిదాలు పడుతూ ఉంటాయి. 5 రూపాయలు వస్తుంది అనుకుంటే రూపాయితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలకి మాత్రం గురుగ్రహ ఉచ్చ సంచారంలో ఉన్నందున మంచి అభివృద్ధి బాటలకు పయనించడం విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. తర్వాత ఉద్యోగస్తులకు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు తలెత్తినప్పటికీ వారం ప్రథమార్థం బాగుంటుంది. వారం ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు చికాకులుగా ఉండటం అనేది ఉంటాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా ఏవైతే సమస్యలు ఇబ్బందులు తలెత్తుతున్నాయో వీరికి అష్టమ శని దోషం వల్ల చికాకులు ఏర్పడుతూ ఉంటాయో, అదేవిధంగా లేనిపోని రుణ బాధలు నెత్తి మీద పట్టడం, ఎవరికన్నా మధ్యవర్తిత్వం వహిస్తే అపనిందలు పట్టడం అనేది జరుగుతాయి. కనుక ఈ వారం నుంచి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మధ్యవర్తిత్వం చేయటం కానీ, హామీలు షూరిటీలు పెట్టడం కానీ అటువంటివి చేయకూడదు. ముఖ్యంగా షేర్ మార్కెట్ పరంగా కూడా తగు జాగ్రత్తలు వహించాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టద్దు. ఉన్న రూపాయిని జాగ్రత్త చేసుకోవటం, ఉన్నదాంతో ఉన్నంతలోనే స్థిమితంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. లేకపోతే రుణ బాధలు, శత్రు బాధలు పెరగడం, అప్పులు పాలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సమస్యలు పోవటానికి ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 9 ప్రదక్షిణాలు, వారంలో 2 సార్లు శివుడికి అభిషేకం చేస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ఏదైతే అష్టమ శని దోషంతో ఉన్నారో ఆ అష్టమ శని యొక్క దోషం నుంచి బయటపడటం, శని బాధలు ఉండకుండా ఉండటం అనేది జరుగుతాయి. దీంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచ స్తోత్ర పారాయణగా చేయటం, తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలను అధిగమించడం అనేటటువంటి జరుగుతుంది.